యువతలో భయాన్ని మరియు ట్రావెల్ అనేది లగ్జరీ కాదు నాన్న, ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు మీ. సో యువతలో ఉన్న భయాన్ని మరియు వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్ని గుర్తించడమే ఈ ట్రిప్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని అదే ఎంతమందిని తీసుకెళ్తారు? 10 మంది నాన్న. ఇది ఓన్లీ రాష్ట్ర స్థాయికే పరిమితం అని అనుకోద్దు, ఇది అంతర్జాతీయ విదేశాలకు కూడా తీసుకెళ్ళడానికి నేను జనరల్గా అనుకుంటున్నాను ఇంకా. సో ఫస్ట్ అన్ని రాష్ట్రాలు కవర్ చేసి తర్వాత దేశాలు కవర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎటువంటి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు? సో దీంట్లో నేను ఒక 4 ఇన్ఫ్లుయెన్సర్లని, 4 చదువుకునే వాళ్ళని, 2 వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ రైతు కుటుంబానికి చెందిన వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా యూత్కి ఏం చెప్పాలి అంటే ఈ మధ్యలో నడిచే పాలిటిక్స్లో యువత అనేది ముందుకి రావడానికి ఆలోచిస్తుంది. అంటే వాళ్ళలో తెలియని ఏదో ఒక భయం, అడిగితే ఏమన్నా అవుతుందా, వాళ్ళ హక్కుని వాళ్ళు నిర్వహించుకుంటలేరని చెప్పేసి వేరే రాష్ట్ర పొలిటీషియన్స్ కానీ వేరే రాష్ట్ర ఆఫీసర్ని కానీ వీళ్ళు కలిసినప్పుడు వీళ్ళ ఇంటరాక్టివ్ సెషన్ నా పక్కన ఉన్నప్పుడు ఆ భయాన్ని తొలగించి మన రాష్ట్రంలో ఇప్పుడంటే పెద్దవాళ్ళని ఏదన్నా అడగాలంటే భయపడతారు జనరల్. ఆ భయాన్ని నిర్మూలించి వాళ్ళ హక్కులను నిలబెట్టుకోవడానికి వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్ని గుర్తించి వాళ్ళ ఫీల్డ్ ఏంటో వాళ్ళకి మళ్ళొకసారి గుర్తించి వాళ్ళని అందులో పెట్టడమే ఈ యొక్క ముఖ్యం. ట్రిప్ మొత్తం ఎన్ని రోజులు నడుస్తుంది? 7 రోజులు నాన్న, 7 రోజులు. చెన్నై, తిరువనమలై, పాండిచ్చేరి, కోయంబత్తూర్, ఊటీ, బెంగళూరు నుంచి వీళ్ళు రిటర్న్ ఫ్లైట్లో రావడం జరుగుతుంది. ట్రిప్ స్టార్టింగ్ ఎట్లా తీసుకెళ్తారు? ఇప్పుడు బై రోడ్ వెళ్తున్నాము. బై రోడ్ వయా కర్నూలు, కడప అండ్ చెన్నై. కడపలో మేము ఆగడం జరుగుతుంది మోస్ట్లీ రెస్ట్ కోసం. దాంతోపాటు బండ్ల గణేష్ గారి యాత్ర నడుస్తుంది కదా, దాంట్లో వీళ్ళని ఒకసారి ఎందుకంటే యాక్టర్ లక్కీ ఉన్నారు, నెక్స్ట్ రోహన్ ఉన్నారు, వీళ్ళు సినీ ఇండస్ట్రీ అంటే బాగా ఇష్టం. సో బండ్లన్న గారిని ఒకసారి పరిచయం చేసి వీళ్ళని ఒకసారి గుర్తించి ఏదన్నా వాళ్ళకి ఏదన్నా జరుగుతుందా ఫ్యూచర్లో వాళ్ళని ఆ బండ్లన్న నుంచి అన్న దగ్గర పెట్టేసి ఒకసారి మాట్లాడించి అన్న ఆ యాత్రలో కూడా కొంత దూరం నడిచి సంకల్ప యాత్ర కదా అసలుకే, సో పార్టిసిపేట్ చేసి మేము మళ్ళీ అక్కడ నుంచి చెన్నైకి బయలుదేరుతాం నాన్న. మా పేరు సాయిరామ్ బ్రదర్, సూర్యాపేట్ బ్రదర్. చాలా హ్యాపీగా ఉంది బ్రో, అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అలాంటి గొప్ప పర్సనాలిటీ తోటి డిఫరెంట్ ప్లేసెస్ అవుట్ ఆఫ్ స్టేట్ పోయి ట్రావెల్ చేస్తున్నందుకు, అండ్ గొప్ప పర్సనాలిటీస్ని కూడా కలవబోతున్నాం. సో దీనివల్ల మా నాలెడ్జ్ కూడా చాలా పెరుగుతుందని అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం, అండ్ చాలా హ్యాపీగా ఉంది. చెప్పడం అంటే చూడడమే బ్రో. ఈ ఒక 1 వీక్ చాలా ఎంజాయ్ చేస్తూ చాలా గొప్ప విషయాల్ని తెలుసుకోవడం, అన్నతో పాటు అన్నకున్న నాలెడ్జ్ని మాతో షేర్ చేసుకోవడం. సో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్? దే ఆర్ వెరీ హ్యాపీ. మా డాడీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ.